సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నోళ్లు జైల్లో వేసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. మోడీ, అమిత్ షా మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నది రేవంత్ చుట్టుపక్కన ఉన్నవాళ్లేనని, శత్రువులు చుట్టూనే ఉన్నారని రేవంత్ గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎం సీటుకు కాంగ్రెస్ నేతలే ఎసరు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు ధర్మపురి అరవింద్. ఇక రేవంత్ వ్యాఖ్యలపైన ఎంపీ అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడాలని, తాము మాట్లాడితే తట్టుకోలేరని హెచ్చరించారు ధర్మపురి అరవింద్. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, నా మిత్రుడు, మంచోడు, నేనేమంటలేను. మొన్న వచ్చిండు గుండు, బండి సంజయ్ బండి, నన్ను గుండు, ఈటల రాజేంద్ర అరగుండు, మాకు అనరాదావు, మాకు అనరాదా? నేను అనుడు మొదలు పెట్టినట్టు కడుపు పట్టుకుని అవుతారు అంతా. అరే ఉందాగా బతకవా, ముఖ్యమంత్రి అయినా ఉందాగా బతుకు. దొంగ వీడియోలు పెడుతున్నాడు అమిత్ షా గారు, అమిత్ షా దొంగ వీడియోలు పెడుతూ ఊకుంటారా అండి? పంపిండు పోలీసు వాళ్ళని. నిన్న సాయంత్రం వెళ్ళి కనబడతారు రేవంత్. నువ్వు ఉంటావు గింత, ఈ రాష్ట్రం ఉంటది గింత, నువ్వు మోడీతో అమిత్ షా వీడియోలు మార్చి పెడతావా? మంచి పనులు చేయి. అబద్ధాల ప్రామిసులు చెప్పుకుంటా ఓట్లేసుకొని మళ్ళీ వచ్చి బాసరమ్మవారి ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, 15 ఆగస్టు 17 సెప్టెంబర్ అంటే టీఆర్ఎస్ ఒక్క మాట కరెక్ట్ అని నాకు నచ్చింది. ఊకే దేవుళ్ళ మీద ఒట్టు ఏమవుతున్నావు, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పిండు. నీ పొరగాళ్ళ మీద ఏమన్నాడు? కథం అప్పటి నుంచి పనిచేసిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా, నేను మంచి మిత్రుడిగా చెప్తున్నా. నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నేను జైలు వేయనీకే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల ఉండే, జాగ్రత్తగా ఉండు. నీకు ఆల్రెడీ నోటుకు ఓటు కేసులా నీది జూలై 14 లాస్ట్ డేట్ ఇచ్చింది. నీకు జూలై 14 నీకు మధ్యప్రదేశ్ కోర్టు లాస్ట్ డేట్ ఇచ్చింది. నీ శత్రువులు రేవంత్ నీ చుట్టుపక్కలనే ఉన్నారు. హుందాగా ఉండు. ముఖ్యమంత్రి అయినవు, మంచి సలహా ఇస్తున్నా. ఆ కేసీఆర్ వేయండు, ఆయన భాషకి తగ్గట్టు మేము మాట్లాడినాం. నీకు కూడా మాట్లాడగలుగుతాం, పెద్ద పనేం కాదు. కేసీఆర్ రీజనల్ పార్టీ నీ కుర్చీ నీ పక్కకున్నోడే గుంజెత్తాడు, నీ రాహుల్ గాంధీ గుంజెత్తాడు నీ కుర్చీ.